సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయం, జగ్గంపేట ప్యారిష్ 130 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నటువంటి దేవాలయంలో గురు పరిచర్య జరిగించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి దేవతి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. 130 సంవత్సరాల నుంచి జగ్గంపేట ప్రాంతంలో పలువురు ప్రముఖులు దైవ సేవకులు తమ విలువైనటువంటి పరిచర్యను జరిగించి ఈనాడు ఇంత అద్భుతంగా ఉన్నతమైన దేవాలయాన్ని నిర్మాణం చేయగలగటానికి ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మానవాళ్ళను రక్షించడానికి యేసు లోకంలోనికి వచ్చి ఉన్నాడని, నరునిగా నరవతారునిగా కన్యమరియ గర్భవాసాన జన్మించి ఉన్నాడని వాక్యం మనకి నేర్పిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నటువంటి వారందరి కొరకు చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరని వాక్యం నేర్పించిన రీతిగా ఆ వెలుగై ఉన్నటువంటి క్రీస్తును సత్ప్రవర్తన కలిగి దురాశలను విడిచిపెట్టి దుర్మార్గపు మార్గములను విడిచిపెట్టి దేవుని మార్గముని యందు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారందరి కొరకు కూడా ప్రభు తన ప్రాణములను అర్పించి ఉన్నాడు. ఈ క్రిస్మస్ పర్వదినము ఈ దినాన్ని ఇలా జరుపుకోవటానికి కేవలం దేవుని కృపే దీనికి ఆధారమై ఉన్నది. సర్వ మానవాలను రక్షించడానికి, నశించిపోవచ్చున్నటువంటి ప్రజలను కాపాడటానికి ఆయన వెలుగుగాను నరవతానుగాని లోకంలోనికి విచ్చేసి ఉన్నాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ సంతోషం కలుగుటకును, పాప విముక్తి కలుగుటకును, రక్షణ భాగ్యం పొందుకోవటానికి ప్రభు తన మార్గములను తెరిచి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన వాక్యం మనకు నేర్పించిన రీతిగా ఆ ప్రేమయే నరావతారునిగా లోకంలోకి వచ్చి సకల మానవాళ్ళ కొరకు తన ప్రాణమును అర్పించి ఉన్నారు. ఎందరెందరైతే ఆయన మార్గంలో నడుచుటకు ఇష్టపడుతూ ఉన్నారో, తమ మార్గములను సరిచేసుకుంటూ క్రీస్తు మార్గంలో నడవటానికి ఇష్టపడుతూ ఉన్నారో, వారి జీవితము, వారి జన్మము పునీతమునై ఉన్నది అనేటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తు రాక వలన లోకానికి వెలుగు ఎలాగైతే ప్రకాశించి ఉన్నదో, క్రీస్తు ప్రాణత్యాగం వలన మానవునికి ఎలాగ పాప విముక్తి రక్షణ కలిగి ఉన్నదో, ఆయనను వెంబడించు ప్రజలందరికీ కూడా వెలుగును, సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదాలు ఈ దినాన అనుగ్రహింపబడుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ క్రిస్మస్ యొక్క పర్వదినపు ఆనందములో పాలిభాగస్తులు అవుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ, నేను జగ్గంపేట సెయింట్ పాల్ చర్చ్ పీసీసీ మెంబర్ అండి. మరి ఈ చర్చికి అంతా మన మండలాల్లో అన్నిటి మండలాల్లో మన పెద్ద చర్చ్ ఇది. ఈ చర్చ్ అంటే ఈ చర్చికి పెద్ద ఒక ప్రసిద్ధి ఉంది. 130 సంవత్సరాలు ఈ చర్చ్ కట్టి అలనాడు దొరలు దీన్ని ఎంతో అభివృద్ధి చేసి ఇందులోనే స్కూలు, ఇందులోనే హాస్టల్ పడి ఉండేదండి. అలాంటి దాన్ని మన వాళ్ళు అందరూ బాగా దీన్ని డెవలప్ చేసి కాయ కష్టం చేసి అందరూ విరాళాలు ఇచ్చి ఇంత పెద్ద చర్చ్ కట్టాం. అయినా చైనా పైన చర్చ్ ఒకటి ఇంకా కొద్దిగా గ్యాప్ ఉందండి. ఆ చర్చి త్వరలో రాజకీయ నాయకులు అందరూ ఎంతో మనకి సహాయం చేశారు. మన తోటి విశ్వాసులు అందరూ కూలి పని చేసి ప్రతి ఒక్కరు కష్టపడి ఎంతో దశంభాగం దేవునికి ఇచ్చి ఇంత పెద్ద చర్చి నిర్మించుకున్నాము. మన జగ్గంపేట మండలంలో ఇది పెద్ద చర్చ్ అండి. అలాగే ఈ చర్చిలో ఎంతోమంది పాస్టర్లు ఎంతో సేవ చేశారండి. అలాగే 15 మంది పాస్టర్లు సేవ చేసి వెళ్ళిపోయారు. అయినా అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి పాస్టర్ గారు మారుతారు, వస్తారు. మాకు ఎల్సీసీ, పీసీసీ ఉందండి. అలాగే డెలిగేట్ గారు ఉంటారు. మొత్తం మాకు అందరు కలిసి మన పాస్టర్ చైర్మన్ గారు ఉంటారు. ఈ చర్చి డెవలప్మెంట్ అంటే చాలా గొప్పదండి. అందరూ విశ్వాసంతో మనకి ఎన్ని కానుకలు ఇచ్చి ఇంత పెద్ద చర్చి జరిగించడం మనకి దేవుని నామానికి వందనాలు. అలాగే ఇప్పుడు ఈరోజు జరిగిన కార్యక్రమానికి అందరూ వస్తున్నారు, పెద్దలు అందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని ఆయన కోరుకుంటున్నాను. అలాగే ఆర్టీవీ వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ జననమ ఈరోజు 2024 సంవత్సరము 24వ తేదీ జగ్గంపేట సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరపబడుతున్నవి. ఈ యొక్క చర్చి యొక్క విశిష్టత ఏమిటంటే, ఇది 1890 సంవత్సరంలో ఇంగ్లాండ్ దొరగారు ఒక 5గురితో ఈ యొక్క చర్చిని ప్రారంభించారు. చర్చి కాదు, ఇది స్కూల్ ప్రారంభించారు. ఆ స్కూలు కాస్త ఆదివారం వచ్చేసరికి
దేవుని ఆరాధించడాను, తర్వాత మిగతా సమయాల్లో ఆ యొక్క కుటీరమైనటువంటి చిన్న ఇంటిలో, పెంకిటింట్లో, ఆనాటి కాలంలో చిన్న ఇల్లు ఇది. ఆ విధంగా ఒక 5గురితో ప్రారంభించి అలాగే ఆదివారం సమయంలో దేవుని ఆరాధించడానికి జరుగుతూ ఉండేది. ఆ విధంగా 1890 దగ్గర నుంచి ఈ దినం వరకు, అనగా 2024 ఈ యొక్క సంవత్సరం వరకు రమారమి 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క సెయింట్ పాల్స్ లూథరన్ సంఘం జగ్గంపేట, ఈ యొక్క సంఘములో ఇది AELC ఆంధ్ర ఏవాంజికల్ లూథరన్ సంఘమునకు గుంటూరు, అలాగే గుంటూరుకు సంబంధించినటువంటిది. ఇక్కడ పాస్టర్లు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. అలాగా ఇప్పటికీ రమారమి ఒక 15 మంది పాస్టర్లు మారిన చరిత్రలు కూడా ఉన్నవి. అలాగే ఇప్పుడు ప్రస్తుతము రెవరెండ్ SRK స్టీఫెన్ సంఘ కాపరిగా ఉంటూ ఉన్నారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చర్చి నడిపింపబడుతూ ఉన్నది. ఆయన వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ విధంగా చర్చి యొక్క విశిష్టత, ఈ మండలంలోనే అతిపెద్ద చర్చి, అతిపెద్ద పురాతనమైన చర్చి ఏదైనా ఉందంటే ఇది సెయింట్ పాల్స్ లూథరన్ చర్చే. రెండో విషయం ఏంటంటే ఇక్కడ పైన దేవాలయం కూడా కట్టబడుతుంది. ₹1,00,00,000తో దేవాలయం నిర్మింపబడుతుంది పైన. ఈ యొక్క దేవాలయానికి మన యొక్క రాజకీయ నాయకులు, ఉద్దండులు, అలాగే సంఘ విశ్వాసులు, అలాగే క్రీస్తును ప్రేమించేటువంటి వారు అందరూ కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. చర్చ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఈ విధంగా రాబోతున్నటువంటి దినాల్లో దీనికన్నా పెద్ద మందిరము పైన నిర్మింపబడుతుంది ₹1,00,00,000తో. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ యొక్క మందిరం కూడా ప్రారంభమైతే దేవుని యొక్క కీర్తి, ఖ్యాతి, ప్రతిష్టలు, అలాగే ఈ యొక్క లూథరన్ సంఘం యొక్క ప్రతిష్టలు ఈ యొక్క మండలంలోనే కాదు, ఈ యొక్క జిల్లాలో కూడా వ్యాపిస్తాయని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ ఈ విధంగా తెలియజేయడానికి వచ్చినటువంటి RTV వారికి మా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శ్రేష్ఠనామములో నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆల్మండ జాన్ మార్క్. ఇక్కడ ప్రజెంట్ ట్రెజరర్గా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.